వినయము కలిగినటువంటి వారుగా ఉండాలి అంటున్నాడు. వినయము చూడండి ఏంటంట వినయం. చాలామంది మన బిడ్డలకి వినయ్ అనేటువంటి పేరు పెడతాం. చెప్పండి ఏంటంట వినయ్ అనేటువంటి పేరు పెడతాం, అవునా కదా? పిల్లలకి చాలామంది వినయ్ అనే పేరు పెడతాం, కానీ నిజంగా చెప్పగలిగితే వాడికి వినయం ఉండదు కదండి. ఏ పేరైతే పెడతామో దానికి వ్యతిరేకంగానే ఉంటారు తప్ప పిల్లలు దానికి సరిపడినటువంటి విధంగా ఏమాత్రం కూడా ఏ పిల్లలు కూడా ఉండరు. ఇప్పుడు వినయ్ ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి వాడి జీవితంలో ఏమాత్రం కూడా వినయం ఉండదు. వినయం అంటే ఏంటో చెప్పమంటారా? పెద్దలకు లోబడ్డం, దేవుణ్ణి గౌరవించడం, సంఘానికి రావడం, సంఘంలో ఉండడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వారంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు మాత్రమే చేస్తారు. అంత మాత్రమే కాకుండా అక్కడ వ్రాయబడినటువంటి మాట, ప్రియమైనటువంటి వారైనటువంటి తగినట్లుగా పరిశుద్ధత కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే చేస్తారు, ఇకెవరు చేయరు. కనుక మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సును కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారికి ఇంకొక పేరు కూడా ఉందంట. ఏం పేరు అది? చెప్పండి. వినయ మనస్కుడు ఉందా లేదా? యేసు ప్రభు వారికి మంచి పేరు ఉంది. ఏంటింట? వినయ మనస్కుడు. అంటే ఆయన తండ్రికి వినయముగా ఉన్నాడు, అలాగే సంఘానికి కూడా వినయముగా ఉన్నాడు, మనకి కూడా మాదిరిని చూపించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక అటువంటి జాలి, అటువంటి దయ, అటువంటి కదండి వినయము కలిగినటువంటి వారుగా మనం కూడా ఉండాలి. ఎందుకంటే ఈ 3 లక్షణాలు ఆయనకు ఉన్నాయి, ఈ 5 లక్షణాలు ఆయనకు ఉన్నాయి. కనుక ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనకు కూడా ఉండాలని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు.